కట్టుకున్న భర్తని మాయ చేసి తన వెంట తిరిగేలా చేసుకున్న దీని ప్రియుడికి నువ్వు నోర్ము మహేష్, ఈవిడి గారే ఈ హారాన్ని మాయం చేసిందనడానికి, మాయం చేసిన హారాన్ని తన ప్రియుడికి ఇచ్చిందనడానికి మన మహేషే సాక్ష్యం. మహేష్, శుభే ఈ హారాన్ని ఎవరికో ఇచ్చింది కదా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ హారాన్ని ఎవరికి ఇచ్చావు? నేను ఎవరికి ఇవ్వలేదండి. చూడు, ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నన్ను నమ్మించాలనుకుంటున్నావా? చెప్పు. ఏమండి, నన్ను నమ్మండి, నాకే పాపం తెలీదు. చెప్పు చెప్పు. నాకేం తెలీదండి. ఏంట్రా నిద్రిస్తాను? అవునులే, రంకు నేర్చిన ఆడదానికి అబద్ధాలు చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. నా కోడలు నిప్పురా, నిప్పు. లాంటి మనిషి కాదన్నయ్య. అమ్మ చెప్తాందిగా, మీ వదిన నిప్పంటగా, నిప్పు. మరి ఆ నిప్పు నోరు విప్పట్లేదు ఎందుకో మరి? ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుంది, లేకపోతే శుభాలా ప్రవర్తించదు. అదేంటని నేను నా కోడలు నిలదీస్తే నన్ను నేనే అవమానించుకున్నట్టు. తట్టా బుట్టా సర్దుకొని బయటికి నడు. నువ్వేమి ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, ఇది మీ మావగారిల్లు. ఈ ఇంట్లో ఉంటే తనన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి. ఇద్దరు కలిసి ఉండటం మాత్రం జరగదు. ఏంటి పిన్ని అర్జెంటుగా కలవమన్నా? ఆది వాళ్ళింట్లో ఒకటే గొడవ, అరుపులు, తిట్లు, శాపనార్థాలు. ఒకటేమిటి, ఒకటే రచ్చరచ్చ అనుకో. ఎందుకో అలా అడిగావు, బావుంది. అసలు విషయం ఏమిటంటే, తరతరాలుగా ఆ ఇంట్లో ఉంటున్న చంద్రహారాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి శుభ ఎవరో అబ్బాయికి ఇచ్చిందట. మరి ఆది ఏమన్నాడు? కోపంతో బయటికెళ్ళిపోయి రాత్రంతా ఇంటికి రాలేదు. ఇప్పుడు వచ్చాడో లేదో నాకింకా తెలీదే. ఆ తర్వాత ఏం జరిగిందో లేటెస్ట్ న్యూస్ ఇంకా రాలేదు. చాలా థ్యాంక్స్ పిన్ని. సురేఖ, ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఆ శుభ మీద నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా ఏంటి? మరి సురేఖ అంటే ఏమనుకుంటున్నావు సందీప్? శుభకాపురంలో మళ్ళీ కలతలు మొదలయ్యాయి అన్నమాట. మొదలవ్వడమేంటి, ఆల్రెడీ మొదలయ్యాయి. ఇప్పుడు ఇంట్లో శుభకు అత్త సపోర్ట్ ఉంది గాని భర్త సపోర్ట్ అస్సలు లేదు. మరి నిత్యం నీ గురించే కలవరించే నాకు ఏం సమాధానం చెప్పబోతున్నావు? ఏంటి మన్మధుడిలో కనిపిస్తూ దేవదాస్ డైలాగులు కొడుతున్నాడు? కొంపదీసి నేను వెళ్ళి నిజంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడా? నేనెప్పుడు నీ వెంటే ఉంటానుగా. ఆ ఎంజాయ్ ని నాతో షేర్ చేసుకో. గుడ్ ఐడియా. ఎప్పటికైనా నువ్వు నా సొంతం కావాలనే కోరుకుంటా. ఇంట్లో పెద్ద గొడవ జరిగిపోయింది. ఇదంతా నా వల్లే జరిగింది. నిజం చెప్తామంటే వదిన ఒప్పుకోవడం లేదు. చెప్పకపోతే వదిన జీవితం నాశనం అయిపోతుంది. ప్రియా, జరిగింది ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి. చెప్పాల్సిన అవసరం వస్తే తాతయ్య గారికి చెప్పు, ఆయనే చూసుకుంటారు. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. శాశ్వత విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను.